ప్రేమలోకంలో. ప్రేమ? అవును. లవ్ ఎట్ ఫస్ట్ సైట్ మీద మీకు నమ్మకం ఉంటే ఐ లవ్ యూ. నేను చెప్పేది నిజం. ఈ స్పీడ్ యుగంలో అన్నిటితో పాటు ప్రేమ కూడా స్పీడ్ గా పుడుతోందన్నమాట. ఎండ ఎప్పుడు వస్తుందో చెప్పొచ్చు, వాన ఎప్పుడు పడుతుందో చెప్పొచ్చు, కానీ ప్రేమ ఎప్పుడు పుడుతుందో చెప్పలేం. ఎక్స్క్యూజ్ మీ సార్. ఎస్. ఆర్ యూ మిస్టర్ రాజా? అవును. కాల్ ఫర్ యూ సార్. హలో. అలాగా? అమ్మా బాబు, అమ్మా ఎక్కడ? నిర్మల ఎక్కడమ్మా? బాబు, వచ్చావా బాబు? పొర ఊపిరితో ఉన్న నీ చెల్లెలు చూడు. ఏమైంది అత్తయ్య? నిర్మలకి ఏమైంది? చెప్పున్నానా ఏమైంది నిర్మలకి? చెప్పరా, నువ్వేనా చెప్పరా? ఏమైందిరా నిర్మలకి? ఏమైందని అడిగితే ఎవరు మాట్లాడరే? ఏం జరిగింది? ఏం జరిగింది? బద్మాష్ గారు చెప్పలే. అరే ఏంది వయ్యా, పైసలుంటే పశువులు తినాలి గాని ఇట్లా చేస్తారు? ఎవరు చేశారు? మీ నాయన. కస్టమ్స్ క్లియరెన్స్ కోసం మెడ్రాస్ పెడుతున్నారు. తిరిగి రాగానే ఎగ్జిబిషన్ ఏర్పాటు చేస్తాను. ఆల్ ద బెస్ట్. ఏంది సార్ ఇట్లొచ్చినావు? మీ నాయన పోరగాన్ని తప్పించిండు. మా నాన్న హత్య చేయించాడా? చంపకపోనీకి మీ నాయన ఏమన్నా గౌతమ బుద్ధుడా? ఆ పోరాని చెల్లెల్ని చూడవా, ఆ తల్లిని చూడు, ఆ తండ్రిని చూడు. 30 సంవత్సరాలు మీ ఫ్యాక్టరీలో చాకరీ చేసి కాలు పోగొట్టుకున్న ఒక కార్మికుడికి మీ నానిచ్చిన కానుక బాబి. నేను నమ్మలేకపోతున్నాను. నువ్వు నమ్మినా నమ్మకపోయినా నీ చెల్లెల్లా కొడుకుని ప్రేమించింది, పెళ్లి చేసుకుంటాన్ని ప్రమాణం చేసింది. లేనిపోని ఆశలు కల్పించి వాడి జీవితాన్ని నాశనం చేయకమ్మా అంటే మా ఇంట్లో వాళ్ళని ఒప్పిస్తానని చెప్పి తీసుకెళ్ళింది. అప్పుడు మీ నాన్న ఏం చేస్తాడో తెలుసా? పొద్దున భాస్కర్ నేను చేయొద్దు, మా పెళ్లి విషయం మాట్లాడమని నేనే ఇక్కడికి తీసుకొచ్చాను. మన ఫ్యాక్టరీలో పనిచేసే ఆఫ్టర్ కూలి వస్తావా? రేపు నుంచి వాడు నన్ను మామయ్య అని పిలిస్తేనే పలకాల. అంత లేకుండా నేను బ్రతకలేను నాన్న, ప్లీజ్. సత్యవతి, నీ తీసుకెళ్ళ కింద పడే. యారా, నేను మీ అమ్మాయి జోలికి రాను అని చెప్పి చెప్పలేసుకో, నేను ప్రాణాలతో వదులుతాను. కొన్ని నిమిషాల క్రితం వరకు భయపడ్డాను, ఇప్పుడు తెగించాను. నేను మీ అమ్మాయిని ప్రేమించాను, పెళ్లి చేసుకుంటాను. మీ ఆస్తి నాకు అక్కర్లేదు. మీ అమ్మాయిని నా వెంట పంపించండి. నాతో పాటు కల్లో గంజ తాగి బతుకుతుంది. మనసు మార్చుకో. చస్తేనే మారేది. యాదవ్, వీడు నా కూతుర్ని ప్రేమించడం లేదు అనే వరకు కొట్టండి. తీసుకెళ్ళండి. ఈ ఒక్కసారికి అతను క్షమించి వదిలేయండి. నిర్మలకి ఏమైనా అయితే మనం బ్రతకలేమండి. మీకు దండం పెడతాను, అతను వదిలేయండి. భయపెడతారో బెదిరిస్తారో నాకు అనవసరం. తెల్లవారేసరికి వీడికి ఊళ్ళో ఉండకూడదు. అంత గొప్ప వాళ్ళతో మనకెందుకురా అంటే వినలేదు. చూడు, గొడ్డను బాదినట్టు బాదారు. ఏమండి, మనం ఇక్కడే ఉంటే వీళ్ళు మనకు దక్కనివ్వరు. ఏ ఊరన్నా వెళ్ళిపోదామండి. ఎందుకమ్మా మనం భయపడాలి? నువ్వు నోర్మయ్యరా. వదిలిపెట్టండి బాబు. పట్టుకుంటే మా అమ్మాయి గారు లేచి వచ్చేస్తుందట, అందుకే నేసేమన్నారు మా అయ్యగారు.
వెళ్ళి మీ నాన్న నిలదీస్తావా ఉరి తీయిస్తావా? వెళ్ళు, తీయించు. ఇసొంటి కథలింటే నీ కండ్ల నీళ్ళు రావు బాబు. ఎందుకంటే నీ లోపట ఉన్నది కూడా మీ అయ్యనెత్తురే కదా. అన్నం పెట్టి ఆధారం పోయింది, ఎట్లా బతకమంట వాళ్ళని? చాలా అన్నం పెట్టి తల్లి నా రక్త తినమంటవా? వాళ్ళని బిచ్చపోలని చేసిన పేరు కూడా మీకే రాని. జర అడుక్కోవడం ప్రాక్టీస్ అవుతుంది. మొదటి రూపాయి నువ్వే చెయ్యి. చలో నీ కాలు దాలు. ఇప్పుడు నమ్ముతావా? నమ్మి ఏం చేస్తావు? వెళ్ళి మీ నాన్న నిలదీస్తావా ఉరి తీయిస్తావా? అన్నం పెట్టి ఆధారం పోయింది, ఎట్లా బతకమంట వాళ్ళని? చాలా అన్నం పెట్టి తల్లి నా రక్త తినమంటవా? అయ్యగారు మీరు వెంటనే బయలుదేరాలి. ఎక్కడికయ్యా? అక్కడ చిన్నబాబు గారు కొంప ముంచేస్తున్నారు. బాబు, దత్తత ముహూర్తం దగ్గర పడింది, లేచి ప్రమాణం చేయండి. నేను పుట్టిన ఈ నేల సాక్షిగా, నాకు నీడనిస్తున్న నింగి సాక్షిగా, హిందూ సంప్రదాయానికి బద్ధుడనై మీకు తల కొరిపి పెట్టే కొడుకునవుతాను. సాంఘిక ఆచారాల్ని గౌరవించి మీకు అన్నం పెట్టే బిడ్డనవుతాను. ఈ క్షణం నుంచి నాకు జన్మనిచ్చిన తల్లిదండ్రులను మర్చిపోయి మీ కొడుకుగా, మీ దత్తపుత్రుడిగా సకల ధర్మాలు నిర్వర్తిస్తాను. నిష్కల్మష హృదయంతో నిష్కలంకంగా బ్రతుకుతానని, పేగు తెంచుకు పుట్టకపోయినా మీ రక్తం పంచుకు పుట్టిన బిడ్డనవుతానని ప్రమాణం చేస్తున్నాను. అయ్యా రంగారావు గారు, ఈ క్షణం నుంచి ఈ కుర్రాడు మీ కన్న కొడుకుతో సమానం. ఆపండి. ఏమిటి పథకం? తతంగం కాదు, పుణ్యకార్యం, దత్తత స్వీకారం. అవును, క్షణం క్రితమే నేను ధార్మికంగా ఈ ఇంటి బిడ్డనయ్యాను. నా ఇంటి పేరు మారిపోయింది. ఆ విషయంలో ఏం చేశావో దాని పర్యవసానం ఏంటో ఆలోచించావా? ఆవేశం నాది కాదు, మీది. ఇద్దరు ప్రేమికుల్ని విడదీసిన పాపం మీది. ఈ దంపతులకు పుత్రశోకం కలిగించిన పాపం మీది. ఏ వ్యక్తి పేదవాడని మీ ఇంటి అల్లుడవడానికి ఇష్టపడక మీరు చంపించారో ఆ ఇంటికే మీ కన్న కొడుకు ఇప్పుడు దత్తత వచ్చేశాడు. మీరు చేసిన పాపానికి ఇది నేను వేసిన శిక్ష. ఇది భారత రాజ్యాంగంలో రాసి ఉండకపోవచ్చు, భారత శిక్షా స్మృతిలో అచ్చే ఉండకపోవచ్చు, భారత న్యాయశాస్త్రంలో ఏ పేజీలోనూ దొరకపోవచ్చు. కర్మను నమ్మే ఈ పుణ్యభూమిలో ముక్కోటి దేవతల సాక్షిగా చెబుతున్నాను, ఈ రోజు నుంచి నేను నీ వంశానికి కాదు, ఈ వంశానికి ఒక్కడిని. చల్లగా సమ్మగా ఉందిరా. అంతేలేండి, బాబు కొడుకులు విడిపోయారు కదా, మీకు సమ్మగానే ఉంటది. అన్ సీజన్ లో పుట్టిన వాళ్ళం కదా. ఆఫ్ సీజన్ లో అంచెదో నీకు నాకేంట్రా, కమ్మడి సీజన్ లో పుట్టినండి. సరిగానే ఒక కమ్మడి కథ చెప్పరా. అనగనగనగనగనగా ఒక ఊళ్ళో ఇద్దరు ప్రాణ స్నేహితులు ఉన్నారండి. వాళ్ళిద్దరు జాయింట్ గా రత్నాల వ్యాపారం చేసేవాళ్ళండి. ఒకరోజు వాళ్ళిద్దరు పట్టణానికి బయలుదేరారండి. ఇదేదో నా కథలాగా ఉందేంట్రా. సెంటర్లు చేంజ్ అవుతులేండి. ఇలా వాళ్ళిద్దరు కలిసి అడవిలో పోతుండగా సడన్ గా ఒకడు కాలు సరి కూతురు పడిపోయాడండి. అరే పాపం కాలు ఇరిగిపోయిందండి. ఒక్కడు కూడా ముందుకెళ్ళిపోతున్నాడండి. అప్పుడు ఆ రెండో వాడు కాలు ఇరిగినోడి దగ్గర ఉన్న రత్నాన్ని కాజేసి పారిపోయాడండి. ఆ తర్వాత ఆ పారిపోతున్న దొంగలు పట్టుకుని పీక పిసికి చంపేసి ఆడి దగ్గర ఉన్న రత్నాలు తీసుకుని వాళ్ళు పారిపోయారండి. అంటే కాళ్ళు ఎరగొట్టించుకుంది చక్రపాణి, పేక బిసికి చంపించుకుంది నేను.
ఇయే కదా 2 పాత్రలు. అంతేకనండి మరి. కానీ మీరు భలే సురుకండి, ఇట్టే పట్టేస్తారు. నువ్వు మాత్రం కథలు ఎంత అందంగా అల్లుతావో. థాంక్స్ అండి. అంటావు నాన్న. ఆ. ఆగా